ఇండియన్ పొలిటికల్ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారి పేరు ఇప్పటికీ నిలిచిపోతోంది. జనసేన పార్టీని స్థాపించి 12 సంవత్సరాలు కావిస్తోంది. ఇటీవలే 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. గత 10 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే తాను కమిట్ అయిన సినిమాలను కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హరిహర వీరమల్లు షూటింగ్ని ఇటీవలే కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు త్వరలోని ఓజీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ వెళ్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమవుతోంది. ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని చాలామంది కలుస్తూ ఉన్నారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా మంచు విష్ణు గారు అలాగే మోహన్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారట. కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు కన్నప్ప ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారితో చర్చించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాని మొదటిగా జూన్ 12న గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమాని ఏడాది మరోసారి రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.